వినాయకరావు కొడుకు వాళ్ళ నాన్నతో హస్తర్ దగ్గరికి మనం చాలా బొమ్మలు తీసుకుని వెళ్దాం, ఒక పిండి బొమ్మను వేసి దాన్ని హస్తర్ తినే లోపలే ఇంకోటి వేసేద్దాం, అప్పుడు పిండి బొమ్మలు తినడంలో అది బిజీగా ఉన్నప్పుడు దాని నడుముకి ఉన్న బంగారపు సంచిని మనం తీసుకుని వచ్చేద్దామని అంటాడు. ఈ ఐడియా వినాయకరావుకి కూడా నచ్చుతుంది. దాంతో తన కొడుకు ఆ మహిళని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు కదా, దానికి వాళ్ళ నాన్న క్షమించేసి 2-3 ఏళ్ళు ఆగు, నేనే నీకు పెళ్లి చేసేస్తాను అని అంటాడు. దానికి ఆ పిల్లాడు ఆ 2-3 ఏళ్ళు నేనేం చేయాలి అని అంటాడు. దాంతో వినాయకరావు నవ్వి తన కొడుకుని కూడా పార్టీలకి తీసుకుని వెళ్ళి ఇద్దరు కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు తుంబాడికి వెళ్ళి ఆ బావి చుట్టూరా పిండితో సర్కిల్ వేస్తారు. ఎందుకంటే ఆ బావి లోపలి నుంచి హస్తర్ బయటికి రాకుండా ఇలా చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు చాలా పిండిని కలిపి చాలా బొమ్మల్ని తయారు చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు బావి లోపలికి దిగి లోపల కూడా సర్కిల్ వేసి రెండు పిండి బొమ్మలు బయటికి తీస్తారు. అప్పుడే హస్తర్ కూడా బయటికి వస్తాడు. కానీ ఒక హస్తర్ కాదు, 2 హస్తర్లు బయటికి వస్తారు. దాంతో వినాయకరావుకి ఎన్ని పిండి బొమ్మలు ఉన్నాయో అన్ని హస్తర్లు బయటికి వస్తాయి అని అర్థమైపోతుంది. దాంతో వినాయకరావు తన కొడుకుని ఆపే లోపలే ఆ పిల్లాడు బ్యాగులో ఉన్న బొమ్మలన్నింటినీ బయటికి తీసేస్తాడు. ఇంకేముంది, ఒక్కసారిగా చాలా హస్తర్లు బయటికి వచ్చేస్తాయి. ఆ హస్తర్లన్నీ సర్కిల్ చుట్టుపక్కల నిలబడి వీళ్ళపై అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. కానీ ఆ పిండి వల్ల లోపలికి రాలేకపోతాయి. దాంతో వినాయకరావు ఆ పిండి బొమ్మలు బయటికి విసిరేస్తూ ఉన్నా కూడా మిగిలిన హస్తర్లు వీళ్ళపై అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. దాంతో ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అని చెప్పి వినాయకరావుకి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 13 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.